సో జీకే నుంచి ఏంటంటే క్వశ్చన్స్ విల్ బీ ఎయిమ్డ్ ఎట్ టెస్టింగ్ ద క్యాండిడేట్స్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అరౌండ్ హిమ్ ఆర్ హర్ అండ్ ఇట్స్ అప్లికేషన్ టు సొసైటీ. ఏదైతే మనము రెగ్యులర్గా జనరల్ అవేర్నెస్ మనం బయట చూస్తున్నది ఎన్విరాన్మెంట్లో జరుగుతున్నది, సో మనం పీల్చుకునే గాలి దగ్గర నుంచి తినే తిండి దగ్గర నుంచి చూస్తున్న వెహికల్స్, గ్యాసెస్ అన్నిటి గురించి ఈ సరౌండింగ్ ఏరియా గురించి మాత్రమే సో జనరల్ అవేర్నెస్ మాత్రమే ఇస్తున్నామని చెప్పేసి అన్నాడు. కొత్తగా అవసరం లేదు, అంటే మీరు కొత్తగా అంటే మీకు తెలిసినయే, మీరు డైలీ చూస్తున్నాయే, మీరు నిత్యం మీరు వాడుతున్నాయే మీకైతే ఎగ్జామ్లో మేము టెస్ట్ చేస్తామని వీడు అంటున్నాడు. ఆ తర్వాత ఏంటి, టు టెస్ట్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ ఈవెంట్స్ and such matters of everyday observation and experience as may be expected of any educated person. అంటే కరెంట్ ఎఫెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. సో ఎవ్రీడే అబ్జర్వేషన్ అంటే డైలీ మనకి కరెంట్ ఎఫెక్ట్స్లో ఏం జరుగుతుంది, కరెంట్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, సో కరెంట్ అంటే ప్రజెంట్ జరుగుతుంది, ఎఫెక్ట్స్ అంటే రిలేషన్ ఇండియా పరంగా కానీ, సో ఇండియా ఇతర కంట్రీలతో కానీ సో ఏ విధంగా రిలేషన్షిప్లో ఉంది, సో ఈ కరెంట్ ఎఫెక్ట్స్లో వచ్చిన పర్సన్స్ ఎవరు, సో వస్తున్న జిఏ ట్యాక్స్ కానీ, సో మన కల్చర్స్ కానీ వీటన్నిటి మీద కరెంట్ ఎఫెక్ట్స్లో ఈవెంట్స్ వస్తాయి కదా, సో వాటి మీద